డేటా వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మంచిది కాదన్నారు ఆయన. దీని మీద పవన్ కళ్యాణ్ ఏమంటారనేది ఆయన మాటలు తెలుస్తున్నారు. సార్, ఈరోజు శివాజీ కూడా టీడీపీ ఓట్లు తీసేస్తే తప్పేంటని అడుగుతున్నారు. దీని మీద ఎవరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎవరు ఓట్లు తీసేశారు? టీడీపీ వాళ్ళు ఓట్లు తీసేస్తే తప్పేంటని శివాజీ కూడా ఈ రోజు ప్రశ్న అంటున్నారు. తప్పు లేదని విధంగా శివాజీ మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? డేటా చౌర్యం మేము నిన్న మొన్న సభలో కూడా మాట్లాడుతూ డేటా చౌర్యం ఏం మాట్లాడుతున్నా అంటే, ఇది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ గొడవలు న్యూట్రల్ పీపుల్కి పార్టీలు అండగా ఉండే వాళ్ళకి సంతోషపడతారేమో తెలియదు, కానీ ఆల్రెడీ అటు తెలంగాణ ఉండమ్మా అరవకండి. డేటా చౌర్యం అని ఏంటంటే, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇంకా రెండు ప్రభుత్వాలు ఇలా కొట్టుకోవడం నిజంగా సామాన్య జనానికి చాలా వెగటును, చాలా ఏవగింపు కలిగిస్తున్నాయి. ఇది ఎక్కడో చోట దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలు కేసులు బనాయించుకోవడం అధికారుల మీద ఇది అంటే ఫెడరల్ స్ట్రక్చర్ కి చాలా భయమైన చాలా బలం విఘాతం కలిగే పరిస్థితులు ఇవన్నీ. ఎందుకంటే మనం ఈ ఇండియా తాలూకు సమగ్రతని ఇలా చిన్న మనం చిలికే పెద్ద పెద్ద గాలివానలు అవుతాయి. అందుకని కొంచెం ఇవన్నీ పాలక వ్యవస్థ చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. దీన్ని అది న్యూట్రల్ పీపుల్ ముఖ్యంగా రాజకీయాల్లో దూరంగా అంటే చూసే వాళ్ళకి నిజంగా చాలా పార్టీలు తాలూకు మన సపోర్టర్స్ తాలూకు బలాన్ని వాళ్ళు మనకి బాగానే ఉంది, బాగా చేశారు అనేది రైట్ కాదు. దాన్ని చూసి మోసపోకూడదు. ఎందుకంటే సామాన్య జనంలో రెండు రాష్ట్రాల్లో చాలా విసుగు, ఏవగింపు అయితే ఉన్నాయి. టీడీపీ నాయకుల మీద అటు కేంద్రం చేసే దాడులు అయితేనేమో ఏ దాడులైనా కూడా అటు తెలుగు జాతి యావత్ మీద జరిగే దాడులుగా అభివర్ణిస్తున్నారు టీడీపీ. దీన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? అటు ఈడీ రైట్స్ అయితేనేమో, ఐటీ రైట్స్ అయితేనేమో, మిగతా ఏ విషయంలో కూడా అటు టీడీపీ నాయకుల మీద చేస్తే తెలుగు జాతి మీదే జరిగిన దాడులాగా అభివర్ణిస్తున్నారు. అంటే ఇది టైమ్ ఆఫ్ వెండెడా పాలిటిక్స్ అండి. పగా ప్రతీకారాలతో ఇది ఎక్కడో చోట అందరూ సమాజ శ్రేయస్ కోసం పనిచేయాలి. ఇంక